నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమ. సో రాయలసీమ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పుడు అది కాస్త చేంజ్ అయ్యేలా కనిపిస్తుందనే చర్చలు కూడా జోరుగా చక్కర్లు కొడుతున్నాయి అనమాట. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సో టీడీపీ స్పెషల్గా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్గా మహానాడుతో సహా మనం పోల్చుకుంటే ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఏం సార్, నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా కాస్త చంద్రబాబు నాయుడు గారి అడ్డాగా మారిందంటారా? ఫోకస్ చేసిందా అంటే ఇది ఒక రాజకీయపరమైన చర్చగా దారి తీసే విధంగా మీరు అడిగే క్వశ్చన్ ఇది. 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు అవి 26 అయ్యాయి. 26 జిల్లాలకు కూడా సమన్యాయం కల్పించాలి, ఒకేలాగా ప్రతి జిల్లాకి ఏదో ఒక ప్రాధాన్యత ఉండాలనే పంధాలో వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎస్పెషల్లీ బాబు గారి విజన్. బాబు గారి విజన్ అని మళ్ళీ ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరు సింపుల్గా ఏం చేశాడు బొమ్ము ఏముందిలే, అది కాకపోతే ఎవడైనా చేస్తాడు, ఏరు దాటాక తెప్ప తగలేసే మాటలు ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక పునాది వేసేస్తే ఆ తర్వాత దాని మీద ఎన్ని పిల్లర్స్ ఎన్ని స్లాబ్స్ వేసుకుని వెళ్ళిపోతారు. ఏముంది పునాది, పిల్లల బలం బట్టి అది ఉంది, బట్ మెయిన్ బేస్మెంట్ కదా. సో అలాగా ఈయన ప్రతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టి ఏదీ చెయ్యకపోయినా ఈయన కర్నూలులో ఏదైతే హైకోర్టు బెంచ్ అనుకున్నారో అట్లీస్ట్ శీతాకాలంలో కానీ లేదా వర్షాకాలంలో కానీ అటువైపు కొన్ని హైకోర్టు బెంచ్ అక్కడ కొన్ని రోజులు అక్కడ మూవ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఈయన. అంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయని కాన్సెప్ట్. సో దాన్ని వీళ్ళు కొంతమంది వారు లేక జగన్ యొక్క ఓటు బ్యాంకుని కావాలని క్యాప్చర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి చేస్తున్న కుట్ర అన్నట్టుగా వైసీపీ మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ కొన్ని కాసేపు కుట్రే అనుకుందాం. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి ప్రధాన కారణం ఆ రాయలసీమలో ఉండి వరుసగా ఎక్కడికాడ కొట్టుకెళ్ళిపోయిందిగా. 151 వచ్చాయంటే ఎలా వచ్చాయి అప్పుడు? బికాస్ ఆఫ్ ఎక్కువ సింహభాగం రాయలసీమ తప్పితే ఉత్తరాంధ్ర ఇవి. అయితే ఇప్పుడు ఇది ఇలా చేయడానికి ఇలా అనుకోవడానికి కూడా కారణాలు ఏంటంటే మేబీ ఇప్పటికీ వైసీపీని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కొత్త పర్సంటేజ్ ఎక్కువ లేదు. ముందులాగా మా నాయకులు మాట్లాడారు. ఇప్పటికీ ఏముంది, ఏమిచ్చారు, ఎక్కడ బస్ ఫ్రీయా? మొన్న ఎవరు ఆవిడ అధికార ప్రతినిధి ఆవిడ ఏమన్నారు, మన శ్యామలా గారు, ఆవిడేమంటున్నారు బస్ ఫ్రీయా ఎక్కడ, నాకైతే అక్కడ కనబడలేదంట. మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో వాళ్ళు మా అమ్మ కోసం పలానా పువ్వుల కోసం ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు పోయి ఫ్రీ బస్సులో వెళ్ళి వచ్చానని. ఇంకో అబ్బాయి అయితే మా అమ్మాయికి మా అమ్మగారికి ఎరుపు అరటిపండు ఇష్టం కాబట్టి నేను 150 కిలోమీటర్లు వెళ్ళి వచ్చాను మా అమ్మగారి కోసం తీసుకురావడానికి. ఏదో మహిళలు ఫ్రీగా పెట్టుకుంటున్నారు. మరి అలాగే వెళ్ళి వచ్చారు. మా అయితే గెల ఎంత ఉంటుంది, ఒక డజన్ ఎంత ఉంటుంది, 200 రూపాయలు ఉంటుంది. మరి రెడ్ బనానా ఉండేది. సో ఇట్లే చేసుకున్నారు కదా, మరి అవన్నీ కనబడట్లేదా వీళ్ళకి? సో ఆవిడ రోజా గారు అయితే ఎవరు చెప్పారు సూపర్ 6 అన్నారు, ఏమీ లేదు, అట్టర్ ఫ్లాప్ అది ఇది అన్నారు. మొన్న రైతులకు సంబంధించినవి వేశారు వాళ్ళ అకౌంట్లో. ఏం చేశారు? అట్టహాసమే లేదు అసలు. సింపుల్గా మండు టెండలో 75 ఏళ్ళ వయసు గల ఒక ముఖ్యమంత్రి కూడా సింపుల్గా అక్కడ ఉండే ఒక 30-40 మందికి సమీకరించి వాళ్ళకి చెక్కులు ఇచ్చేసి మమ అనిపించారు. ఎందుకు చేశారు? డంకా కొట్టుకోలేక ముందు పోస్టర్లు పబ్లిసిటీ వేసేసి పెద్దగా ఊరంతా టెంట్ వేసేసి దానికి ఒక పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు పెట్టేసి దానికి ఒక మరలా ఒక ₹1 కోటి బిల్లు వేసేసి అవి మింగేసేసి అది కాదు కదా. అది ఉంటే ఇంక దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో ఒక నులక మంచం మీద కూర్చున్నాడు ఆయన ఒక పొలంలో మండు టెండలో. మరి చాలదా అది? ఇకపోతే తల్లికి దీవెన. మీరు అనుకుంటున్న అమ్మఒడినే తల్లికి దీవెనగా ఉంచారు కానీ కొనసాగిస్తున్నారు కానీ తీసేలేదుగా. మీరు ఏదో పెట్టారు మేము తీసేద్దాం జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేస్తుంది అలా కాదు. దీనివల్ల ఎంతమంది పేదవాళ్ళు లబ్ధి పొందుతున్నారు? ఓకే, సర్వే చేయించి వాళ్ళకి ఇచ్చారు. మీరు 39 లక్షల మందికి ఇస్తే వాళ్ళు 64 లక్షల మందికి ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఎవరు గొప్ప ఎవరు ఇది చెప్పండి. సో ఇట్లాగా వెళ్తుంటే వీళ్ళు డామినేట్ చేసేస్తున్నారు. కనీసం మన రాయలసీమ దగ్గర కాపాడుకుందాం అనే తాపత్రయంలో వీళ్ళున్నారు. మొన్న ఏమైంది? ఒంటిమిట్ట తర్వాత పులివెందుల జడ్పీటీసీ ఎవరికి వచ్చింది?
టీడీపీ కైవసం చేసుకుంది కదా. ఎస్ సార్. ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి కైవసం చేసుకుంది. గవర్నమెంట్ ఉండి కైవసం చేసుకుంటే ఇదే వైసీపీ హయాంలో గుంటూరు ఎమ్మెల్సీ కూడా కైవసం చేసుకుంది కదా టీడీపీ. అప్పుడు మరి మీది కదా గవర్నమెంట్, మీరెందుకు కైవసం చేసుకోలేకపోయారు? ఎన్నో సర్పంచ్లు కూడా గెలుచుకుంది కదా మీరు. 19 నుంచి 24 మధ్యలో మీరు ఉంటుండగా జనసేన వాళ్ళు కూడా గెలుచుకున్నారే సర్పంచులు. మీరు వైసీపీ అరాచక పాలన ఉన్నప్పటికీ కూడా. సో అది అంతెందుకండి, మొన్న నిరుడు మహానాడు ఎక్కడ నిర్వహించారు? కడపలో నిర్వహించారా? రాయలసీమ జగనన్న అడ్డా, అది అక్కడ కొట్టేవాడు లేడు, అన్నం మీసం మిలేస్తే చాలు, పులిబిడ్డ, ఇన్ని స్టేట్మెంట్ ఇస్తారు కదా. మరి ఏమైంది? అదే కడపలో నిర్వహించారు. అంటే అన్ని ప్రాంతాలు సమానం అవ్వాలి, అందరికీ సరిగ్గా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో సెంటర్గా అమరావతిని క్యాపిటల్ పెడితే కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కొద్దీ ఎక్కడా క్యాపిటల్ నిర్వహించకుండా చేసేసారు. వైజాగ్ని గుండు కొట్టించి వదిలేశారు. ఇప్పుడు శ్రీకాకుళం కూడా ఒక ఎయిర్పోర్ట్ రన్వే ఏదో రాబోతుంది. మెయిన్గా శ్రీకాకుళం నుంచి అటు ఇచ్చాపురం బార్డర్ మధ్యలో ఎక్కడో ఒక రోజు పెడతారంట. ఓకే. అలాగే రాయలసీమకి కృష్ణా జలాలు రప్పించాలనుకుంటారు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జాతీయ రహదారుల కాదు నదుల అనుసంధానం వాజ్పేయి గారు హయాం నుంచి కూడా మా అందరి కళ అని చెప్పుకుంటూ వచ్చారు. సో మొన్న అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 నుంచి 19 మధ్యలో కృష్ణా గోదావరి కాలువలు కలిపారా. ఇప్పుడు మరలా హంద్రినీవా ద్వారా కృష్ణా జలాల్ని రాయలసీమకి అందించబోతున్నారు. మరి ఇంకేం కావాలి? దీనికి రాజకీయ దురుద్దేశం ఎందుకు? అందరికీ అన్ని రకాలుగా లబ్ధి చేకూరాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మెయిన్. ట్రాన్స్పోర్టేషన్, వాటర్ కదా. సో కాకపోతే ఇక్కడ రాయలసీమలో ఎవరైనా వచ్చినా ఎవరైనా చేసినా రాయలసీమలో జగనన్న ఇది కూడా పీకలేరు, ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ ఇది అవుద్ది అనుకున్నారు. మొన్న ఏమైంది? ఎంత బాగా నెగ్గుకొచ్చింది టీడీపీ. జనసేన ఇవన్నీ ప్రభావం చూపినా ఇటు కోస్తాంధ్ర వైపు ప్రభావం చూపగలిగే కానీ రాయలసీమలో ప్రభావం చూపలేకపోయాగా. ప్రభావం అంతా చూపించింది టీడీపీగా. మరి అలాగే చూపించిందంటే టీడీపీని రాయలసీమ వాళ్ళు కూడా నమ్మారు, నమ్ముతున్నారు. వాళ్ళకి ఇంకా అభివృద్ధి చూపిస్తే ఖచ్చితంగా పట్టం కడతారు. పట్టం కట్టారు ఈపాటికే. అన్ని లేకపోతే మొత్తం కూటమి మీద 164 అంటే ఎలా వస్తాయండి? జనసేన ఒక 21, ఒక 8 తీసేస్తే హార్డ్లీ 30 తీసేస్తే 133, 134 సీట్లు, 135 అనుకుంటా టీడీపీకి. ఎట్లా మరి? అద్భుతం కదా. సో కాబట్టి మొన్న కూడా బాబు గారు సీనియర్ నాయకులందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టి మనకి ఒంటిమిట్ట కానీ పులివెందుల గారి కవిసం రావాలంటే మీరు ఎక్కువ హైరాణ పడిపోవద్దు, మనం చేసే అభివృద్ధి మనం గెలిపిస్తారు. అభివృద్ధికి ఏం చేయాలో చెప్పండి. అక్కడ ఏదేది కొన్నేళ్ళుగా ఏది సఫర్ అవుతున్నారో అది చెప్పండి, అది సార్ట్అవుట్ చేద్దాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. కనీసం 2028 లోపు అందులో 60-70% సార్ట్అవుట్ చేయగలిగితే చాలు అనేలాగే ఆయన ఏదైతే టెలికాన్ఫరెన్స్ లో చెప్తున్నారు ఆయన. సో దీనికి రాజకీయంగా రంగుపులు వాళ్ళు టీడీపీ రాయలసీమలో కూడా జెండా పాతాలను చూస్తుందంటే, ఒకప్పుడు రాయలసీమ ఏంటి, కోస్తాంధ్ర ఏంటి, తెలంగాణ ఎక్కడైనా టీడీపీ ఎలా ఉండేది? ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ కేడర్ కలిగిన, బలమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రుచి చూసినోడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. బట్ దాన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తారు కదా, అసలు అరెస్టులు అలా అరెస్టులు అనుకుంటే సంవత్సరం దాటేసింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పటికి బిగ్ బాస్ తో సహా చాలా మంది లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరు మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అన్నట్టు ఎక్స్ట్రా జైలు కట్టుకోవాలి, మన రూమ్లు కట్టుకోవాలి వీళ్ళందరినీ పెట్టాలంటే. కానీ అలాగేం చేయట్లేదు కదా. అభివృద్ధి, ప్రజలకి ఏం మౌలిక సదుపాయాలు వీటి మీద వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా బయట తిరగలుగుతున్నారు, నోటుకు వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. అది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.